ఫిలాసఫీ చూపులో ప్రపంచమో బూటకం అన్నాడు ఓ తెలుగు కవి. ఎమోషన్స్ లోతులో సమాజమో నాటకం అంటాడు మరో ఫ్రెంచ్ ఫిలాసఫర్. అతని పేరే ఆల్బర్ట్ క్యాము. ఇతను ది స్ట్రేంజర్ అనే ఒక బుక్ రాశాడు. ఆ బుక్ మొత్తం ప్రపంచాన్నే ప్రశ్నించింది, మన లోతుల్లోకి తొంగి చూసేలా చేసింది. ఇంతకీ విషయం ఏంటంటే, మనం ఈ సొసైటీలో బ్రతకాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అది తప్పనిసరి. ఫర్ ఎగ్జాంపుల్, రెడ్ లైట్ వస్తే ఆగాలి, చెత్తని చెత్త కుప్పలోనే వేయాలి, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి, లాని రెస్పెక్ట్ చేయాలి. ఇంతవరకు ఓకే. కానీ సమాజం ఒక అడుగు ముందుకేసి మన పర్సనల్ ఎమోషన్స్ని కూడా ఎలా ఉండాలో, ఎంత మోతాదులో ఉండాలో, ఎక్కడ చూపించాలో కూడా సమాజమే డిసైడ్ చేస్తుంది. వాళ్ళు ఆడినట్టు ఆడాలి, పాడినట్టు పాడాలి, నవ్వితే నవ్వాలి, ఏడిస్తే ఏడవాలి. చివరికి వాళ్ళు విప్పి చూపించినప్పుడు మనం కూడా విప్పాలి. కాదు కూడదని నీకు నచ్చినప్పుడు విప్పి చూపిస్తే దాన్ని బూత్ అంటుంది, బరి తెగింపు అంటుంది, సొసైటీ నిన్ను వెలివేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ మదర్ చనిపోతే నువ్వు గుండెలు బాదుకొని ఏడ్చాలి. బట్ నువ్వు ఏడవకపోతే సొసైటీ నిన్ను నిందిస్తుంది, నీకు హృదయం లేదంటుంది. అప్పటి వరకు నీకు మంచి పేరిచ్చిన సొసైటీ కేవలం 2 కపట కన్నీటి బొట్ల కోసం అదే సొసైటీ నీకు చెడ్డ పేరు పెడుతుంది. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఆలోచించరు ఆ తల్లి కొడుకుల బంధం ఏంటని, వాళ్ళ మధ్య ఉన్న ఎమోషన్స్ ఏంటని. అయినా ఎమోషన్స్ అనేవి వ్యక్తిగతమైనవని ఎవరూ ఆలోచించరు. సరిగ్గా ఇదే పాయింట్ని రైజ్ చేస్తూ ఆల్బర్ట్ క్యాము స్ట్రేంజర్ బుక్ రాశాడు. కథ మొదలయ్యేది హీరో వల్ల తల్లి చనిపోవడంతో. మదర్ చనిపోతే ఎలాంటి ఎమోషన్ చూపించడు. పైగా అతను అంత్యక్రియలు ఎప్పుడైపోతాయా అనుకుంటాడు. వాళ్ళ మదర్ అంత్యక్రియలు అయిన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్తో సెక్స్ చేస్తాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక బీచ్లో తను తన ఫ్రెండ్ నడుస్తూ ఉండగా ఒకడు గన్తో వాళ్ళ మీదకి అటాక్ చేస్తాడు. సో సెల్ఫ్ డిఫెన్స్ కోసం హీరో ఆ అరబ్ దేశస్తుని అనుకోని పరిస్థితుల్లో చంపుతాడు. దాంతో అతన్ని జైల్లో వేసి చివరికి ఉరితీస్తారు. అంతే ఇక స్టోరీ. కానీ ఇక్కడ హీరో ఆ హత్యని నేరంగా భావించడు. తను కావాలని చంపలేదని, కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే చంపానని, ఆత్మరక్షణ కోసం చంపడం తప్పు కాదని బలంగా నమ్ముతాడు. సో అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు కేసు విచారణలో భాగంగా లాయర్లు అతని స్వభావాన్ని తవ్వడం మొదలు పెడతారు. తల్లి చనిపోయిన వెంటనే తన గర్ల్ ఫ్రెండ్తో గడపటం వాళ్ళు సహించలేకపోతారు. తల్లి చనిపోయి శవం ముందుంటే కనీసం ఒక్క కన్నీటి చుక్క కూడా కార్చకపోగా సిగరెట్ కాల్చడం మహాపాపంగా చూస్తారు. కానీ హీరో నా కేసుకి వీటికి సంబంధం ఏంటంటాడు. మా అమ్మ చనిపోతే ఏడవకుండా ఉండడానికి, ఆత్మరక్షణ కోసం ఒకరిని చంపడానికి ఉన్న లింక్ ఏంటి అంటాడు. ఫీలింగ్స్ అనేవి కేవలం వ్యక్తిగతమైనవి అంటాడు. ముందుగానే చెప్పుకున్నట్టు సమాజం మన ఫీలింగ్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇష్టం లేకపోయినా గుండెలు బాదుకోవాలి, వాళ్ళ వస్తువుల్ని వాడాలి. 2 రోజులు తినకూడదు, 10 రోజులు నవ్వకూడదు, 4 రోజులు సరిగ్గా నిద్రపోకూడదు. ఇంకా చెప్పాలంటే ఎన్ని రోజులు ఏడిస్తే అంత ప్రేమన్నమాట. శవం ముందు ఏడ్చకపోతే నలుగురు మనల్ని బ్యాడ్ అనుకుంటారని భయం. కానీ ఈ స్టోరీలో హీరో అలా కాదు. అతనికి వాళ్ళ మదర్కి మొదటి నుంచి అంతగా రిలేషన్ లేదు. అటు తల్లికి ఉండదు, ఇటు కొడుక్కి ఉండదు. జస్ట్ తల్లి కొడుకుల బంధం అంతే. పైగా వాళ్ళ మదర్ వృద్ధాశయంలో ఉంటుంది. సో అందుకే హీరో లేని ఎమోషన్స్ని చూపించాలనుకోడు. కానీ అది సొసైటీకి నచ్చదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా గుండెలో బాదుకోవాలి. ఇక్కడ మనం ఒక్క క్షణం ఆగి ఆలోచించి చూస్తే ఈ ప్రపంచం ఒక బూటకంగా కనిపిస్తుంది. ఎందుకంటే మన పర్సనల్ ఎమోషన్స్ని కూడా ఎప్పుడు, ఎలా, ఎంత మోతాదులో ఉండాలనేది ఈ సొసైటీ డిసైడ్ చేస్తుంది. కానీ ఈ రూల్స్ని బ్రేక్ చేసి వాటికి అతీతంగా ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీలో బ్రతికే వాళ్ళని ఈ సమాజం క్షమించదు. నిన్నొక కరుడుగట్టిన తీవ్రవాదిని చేస్తుంది, మానవత్వం లేని మనిషి అంటుంది. ఇక్కడ నటించే వాళ్ళకే ఈ సొసైటీలో బ్రతకగలిగే అవకాశం ఉంటుంది. నటించడం చేతకాని అమాయకులు సొసైటీకి బలిపశువులవుతారు. ఆల్బర్ట్ క్యాము ఈ హిపోక్రసీని ప్రశ్నిస్తాడు. హీరో నటించడం చేతకాని సగటు మానవుడు. కొడుక్కి తల్లికి చిన్నప్పటి నుంచి ఒక రిలేషన్ ఉండదు. పైగా ఆమె వయసు అయిపోయి చనిపోతుంది. చేసిన హత్యకి గిల్ట్ ఫీల్ అవ్వడు. ఎందుకంటే అది కావాలని ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, కేవలం ఆత్మరక్షణ కోసం చేసింది. సో అందులో అతనికి తప్పేమనిపించదు. కానీ చివరికి కోర్టు అతన్ని మాటల్ని, భావాల్ని కొట్టిపడేస్తూ సొసైటీ క్రూరత్వానికి వంతు పలుకుతూ అతనికి ఉరిశిక్ష విధిస్తుంది. ఉరిశిక్ష పడ్డ తర్వాత ఒక చర్చి ఫాదర్ వచ్చి నీ తప్పులన్నిటికీ ప్రాయశ్చిత్తంగా జీసస్ని ప్రార్థించమంటాడు. కానీ హీరో అలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా
దేవుణ్ణి కొలవడానికి ఒప్పుకోడు. తనకి దేవునిపై నమ్మకం లేదంటాడు. పైగా ఈ ప్రార్థనలు పెద్ద నాటకాలని, అవి బొత్తిగా టైం వేస్ట్ వ్యవహారం అంటాడు. చివరికి కథ కంచికి చేరేసరికి హీరో ఒకే ఒక మాట చెప్తాడు. జరిగింది జరగనట్టు, చూడనిది చూసినట్టు, వినకుండా విన్నట్టు చెప్పడం అబద్ధమైతే మనసులో లేని ఎమోషన్స్ని పైకి కనిపించేలా నటించడం కూడా పెద్ద అబద్ధమే అంటాడు. ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఉన్న పాపాల కంటే అదే పెద్ద పాపం అంటాడు. మనిషి తనకు తానుగా చేసుకునే ఆత్మవంచన అది. తనకు తానుగా తవ్వుకునే ఫేక్ ఎమోషన్ సమాధి అది. అసలు ప్రజలు నేను చేసిన నేరం గురించి కాకుండా నా క్యారెక్టర్ గురించి ఎక్కువగా మాట్లాడడం నాకు విడ్డూరంగా ఉంది అంటాడు. ప్రజలకి చేసిన నేరం గురించి ఒక ప్రాణం పోయినందుకు కాదు బాధ, వారిలా నేను నటించకుండా నిజంగా నిజంలో బ్రతుకుతున్నందుకు. పైగా నా క్యారెక్టర్ని జడ్జ్ చేసే అధికారం ఎవరికీ లేదంటాడు. ప్రతి మనిషికి తన థాట్స్ ద్వారా, మరీ ముఖ్యంగా ఎమోషన్స్ ద్వారా బ్రతికే హక్కు వ్యక్తిగతం అంటాడు. ఈ సమాజానికి నేను తలవంచను, తలవంచి సిగ్గుపడేంత తప్పు నేనేం చెయ్యలేదని బలంగా చెప్తాడు. చివరికి ఈ సమాజంలో బ్రతకడం ఇష్టం లేక తనకి నిజమైన మనశ్శాంతి మరణశిక్షతోనే వస్తుందని తెలుసుకొని మరణానికి సిద్ధం అవుతాడు. సో ఆల్బర్ట్ క్యాము చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మన జీవితం సాఫీగా సాగాలంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, సిచ్యువేషన్ తగ్గట్టు స్పందించి ఈ సొసైటీలో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. ఎవడైనా నిజాయితీగా బ్రతికితే వాడి నిజాయితీకి సమాజం వణికిపోతుంది. తాము కూడా అలా ఉండలేకపోతున్నందుకు గిల్టీగా ఫీల్ అవుతుంది. ఆ గిల్టు వల్ల వచ్చిన బాధ భరించలేక ఆ నిజాయితీ పరుణ్ణి సమాజం వెలివేస్తుంది. అలాగే ఎవరో ఏదో అనుకుంటారని మనం జీవితంలో ఎన్నో పనులు చేస్తాం, సహిస్తాం, అలా చేయని వారిని విమర్శిస్తాం. చివరికి జీవితంలో నాటకీయతను సమర్థిస్తాం. కానీ కళ్ళు తెరిచి చూస్తే నటనే జీవితం చేసుకుని బ్రతికేస్తాం. సో మన జీవితాల్లోనే డొల్లతనాన్ని ఈ బుక్ వేలెత్తి చూపుతుంది. ఆల్బర్ట్ క్యాము వేసిన ప్రశ్నలు చాలా కాలం వెంటాడుతుంటాయి, మనల్ని వేధిస్తుంటాయి. అలాగే చివరిగా ఈ బుక్ నిజాయితీగా బ్రతికేవాడికి నిజాయితీని, నిజాయితీగా బ్రతకాలనుకునేవాడికి మరింత ధైర్యాన్ని, తెగువని ఇస్తుంది.